వ్యాస మహర్షి యొక్క విశిష్టతలోకి మనం ప్రవేశించే ముందు కమఠంపు నివృత్తి మొసంగి బ్రోవగన్ అన్న మాటని మనం తెలుసుకుంటే భవగ్ని పీఠం యొక్క లక్ష్యం నెరవేరినట్టే. కమఠం అంటే తాబేలు, కచ్చపం, కమఠం, ఢులి ఇవన్నీ కూడా తాబేలుకు పేర్లు. కమఠ ప్రవృత్తి ఏమిటంటే తాబేలు ప్రవృత్తి ఈ కాస్త 4 కాళ్ళు తల ఉంటాయి కదండి, ఏమాత్రమైనా కాస్త అలికిడి బయట వినపడిందంటే 4 కాళ్ళు లోపలికి లాగేసి ఉంటుంది, తల కూడా లోపలికి లాగేసి ఉంటుంది. దానికి భగవంతుడు డెప్ప ఇచ్చాడు బ్రహ్మాండంగా, ఆ డెప్పలోకి వెళ్ళిపోతుంది. ఆ డెప్పలో ఉంటే దానికి వైకుంఠంలో ఉన్నట్టే, ఎవరేం చేయలేరు దాన్ని. అందుకే భగవంతుడు ఇతర జంతువుల గురించి ప్రస్తావించలేదు కానీ భగవద్గీతలో తాబేలు గురించి ప్రస్తావించాడు బాగా. యదా సంహర తేజాయం కూర్మో అంగా నీవ సర్వశః ఇంద్రియాణీంద్రియాధ్యేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సరిగ్గా తాబేలు ఎలాగైతే ఏదైనా బయట అలికిడి వినపడగానే నాకు ఏ ఆపద వస్తుందో అని తన 4 కాళ్ళు ఆ తల లోపలికి లాగేసుకున్నట్టుగా నీకు బయట ఏదన్నా అనవసరంగా నన్ను చెడగొట్టేవి ఏమన్నా జరుగుతున్నాయంటే గురువుగారు ఇక్కడ చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దుతో పాటుగా చెడు ఆలోచించవద్దు, చెడు చేయవద్దు అని కూడా ఇంకో 2 మాటలు చేర్చారు. కాబట్టి అవన్నీ ఏవి మనం చేయకుండా ఉండాలి అంటే మన మనస్సును లోపలికి లాక్కోవాలి. కాళ్ళు చేతులు లాక్కోవడం కాదు ఇక్కడ. కాళ్ళు లాక్కున్నా చేతులు లాక్కున్నా ఉపయోగం వెళ్ళ. మనస్సు అసలు ప్రధానమైన మనసు, దాని లోపలికి లాక్కోవాలి. నీకు ఎందుకు గొడవ, బయట ఏదో అనేక ఉంటాయి, ఎందుకు వచ్చింది, నీలోకి నువ్వు వెళ్ళిపో అని మనస్సుకు మనం చెప్పి లోపలికి లాక్కోవాలి. దానికి తాబేలే ఉదాహరణ. సరిగ్గా జీవితంలో కూడా మనం సంసారంలో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా, దేవుల్లో ఉన్నా ఎప్పటికప్పుడు మనస్సును లోపలికి లాక్కుంటున్నావా లేదా అని పరిశీలించుకోవాలి. అదే కమఠంపు ప్రవృత్తి. మనస్సు బయటికి ఎడుతోంది అంటే చాలా ప్రమాదం, మనస్సు లోపలికి ఎడుతోంది అంటే చాలా ప్రమోదం. అంతకు మించింది లేదు. లోపలికే వెళ్ళాలి, మనస్సు బయటికి రాకూడదు. బయటకు వస్తుంది అంటే బయట వ్యవహారాల్లో పడిపోయింది అంటే ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల మధ్యలో పడిన మనస్సు ఎప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది, లోపలికి ఎడుతుందో తెలియదు. ఈ శరీరం ఉండగా కనుక మనస్సును అంతర్ముఖం చేయకపోతే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఇలా లలితా సహస్రంలో ఏ జగదేక సుందరి గురించి చెప్పారో ఆ జగదేకాత్మ మనకు అందదు. ఈ మానవ జన్మకు అందలేదు అంటే రేపొద్దున మానవ జన్మ ఎత్తుతామని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కుక్కగానో నక్కగానో చెట్టుగానో పుట్టగానో పుడితే చేసేది ఏమీ లేదు, చెప్పుకోవడానికి కూడా నోరు లేదు. అందుకని ఇది ఉండగానే దాని వ్యవహారం చక్కబెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది మనస్సు లోపలికెడుతోందా బయటకు వస్తుందా అని. మన జీవితంలో మనం ఎప్పుడు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగమే చేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ ఎల్ఐసి బిజినెస్ అని మొదలెట్టకూడదు. మొదలెట్టామంటే ఇంకాస్త పెంచుకుంటున్నాం వ్యాపకాలను. మనం ఇవి ఉన్నది సరిపోక ఇంకాస్త పెంచుకుంటున్నాం. ఈ పెంచుకుంటూ పోతే రేపొద్దున ఏమవుతుంది, నెత్తి మీద కూర్చుంటుంది ఈ భారం అంతా. బరువును వదిలించుకోవాలని మనం మాట్లాడుతూ బరువులు పెంచుకుంటున్నామంటే బరువులు బాగా పెరిగిపోతాయి. అందుకే మన వాస్తుశాస్త్రంలో చెబుతారు ఈశాన్యంలో బరువులు పెట్టద్దు అంటారు. ఈ మైకులు తీసుకెళ్ళి, ఈ బల్ల తీసుకెళ్ళి, ఈ కుర్చీ తీసుకెళ్ళి ఈశాన్యాన్ని పెడితే ఏదో జరుగుతుందని కదా, దాని అర్థం ఏమీ జరగదు. మీరుంటో 4 ధాన్యం బస్తాలు ఈశాన్యంలో పెట్టండి, నెల కాదు ఏడాది తర్వాత చూడండి ఏమైనా జరిగితే నాది పూచి. ఇటువంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి, ఏమీ జరగదు. టీవీల్లో చెప్పి నాశనం చేసేస్తున్నారు జనాన్ని. ఈశాన్యం వైపు పెట్టకూడ ఒక్క అరంగుళం పెదిగిందంటే యజమాని ఠా అంటాడు. ఎవడు ఠా కాదు, అందరూ బాగానే ఉంటారు. యజమాని ప్రాణానికి ఈశాన్యం గోడకి సంబంధం లేదు. వాస్తు అర్థం కాక జనాన్ని భయపెట్టి చంపేస్తున్నారు అన్యాయంగా. ఈశాన్యం వైపు బరువు పెట్టద్దు అని ఎందుకన్నారు అంటే ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు. మన ఇంట్లో దేవుడు పీఠాలన్నీ ఈశాన్యం పెట్టుకుంటాం, మీరు గమనించండి. దేవుడు ఈశాన్యంలో ఉన్నప్పుడు ఈ దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే ఉన్న బరువులు తగ్గించుకుంటావా, కొత్త బరువులు పెంచుకుంటావా? అందుకని భౌతికంగా బరువులు పెట్టకుండా ఉంటే ఆ వస్తువుల గురించి ఆలోచన కూడా ఉండదు. అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టకుండా ఖాళీగా ఓ ధ్యాన మందిరంలాగా కనీసం 2-3 గజాల స్థలమైనా అక్కడ అట్టి పెడితే అక్కడ కూర్చుంటే ఏమీ కనపడకుండా ఉంటే నీ దృష్టి దేవుడి మీద మాత్రమే ఉంటుంది. అక్కడ సూట్ కేసు పెట్టామనుకో దాన్ని ఎవడో వచ్చి తీస్తాడు, వెంటనే ఎందుకురా అంటావు నువ్వు పని లేక. అక్కడ బీరువా పెట్టామనుకో ఆ సమయానికి ఎవరో ఆడవాళ్ళు వచ్చి దాన్ని ఎలా తీస్తారు, ఇప్పుడే వచ్చిందా అని భార్యతో గొడవ పెట్టుకుంటావు. నువ్వు జపం చేస్తావా, గొడవ పడతావా? అక్కడ 4 ధాన్యం బస్తాలు పెట్టామనుకో ఎలకొచ్చి పరపర కొరుకుతుంది. ఈ జపం కూడా పరపర ఉంటుంది, ఇంకా పరమాత్మ ఉండదు. నువ్వు ఏం పెట్టినా అక్కడ ఇబ్బంది. ఎందుకంటే వస్తువు అనేది ఉంది అంటే దాని గురించిన శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, రసం ఉంటుంది, గంధం ఉంటుంది. ఒక వస్తువు ఉందంటే పంచ విషయాలు వచ్చి చేరాయి అక్కడ. ఇంక నీ జపం ఏమిటి? ఇవి లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఈశాన్యంలో బరువులు పెట్టద్దు అని చెప్పి దాన్ని మొత్తం భౌతికం చేసి పారేసి ఈశాన్యంలోనేమో పంచెలు పెట్టద్దు, బట్టల బుట్ట పెట్టద్దు, లేకపోతేనేమో సూట్ కేసు పెట్టద్దు, ఎనపెట్టి పెట్టద్దు. ఎనపెట్టేంత మనిషిని తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టండి, ఏమైనా అయితే నాది పూచి. ఏమవ్వదు. దాని గురించి కదా చెప్పింది. పరమ పవిత్రంగా పరమాత్మను చేరుకోవడానికి చెప్పారు మన జ్యోతిష్శాస్త్రం కానీ వాస్తుశాస్త్రం కానీ. ఆ విషయాల లోతుల్లోకి వెడితే అనేక విషయాలు అర్థమవుతాయి.
వ్యాస మహర్షి కూడా వామన చరిత్రలో ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు చరిత్ర అంతా కూడా ఖగోళ శాస్త్రం చెప్పాడు అక్కడ ఆయన. కేవలం ధ్రువుడు కథగా చెప్పలేదు. పెనతల్లి సవత్తల్లి బాధపడడం, గెంటేయడం, తపస్సు చేయడం అదంతా పైకి కనిపించే వ్యవహారం. మనకు అర్థం కావాలంటే అలాగే చెప్పాలి. ఓ సినిమా తీసాడు ఆయన కూడా, ఓ బయోపిక్ లాగా ఓ సినిమా తీసాడు. అది దాంట్లో చెప్పిన విషయం అంతా ఖగోళ శాస్త్రం. అది ఆ ఖగోళ శాస్త్రాన్ని ఇందులో ధ్రువం అంటే ఒక ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అప్పటికి ఈ బ్రహ్మాండానికి మొత్తానికి ధ్రువస్థానం ఏర్పడలేదు. ఏర్పడకుండా ఏం జరుగుతుంది, సూర్యకాంతికి ఆకర్షితమై భూమి తిరుగుతూ ఉంటే భూమి ఇలా తిరుగుతుందిగా. ఇలా తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఒకవైపు స్థిరంగా ఉంది, స్థిరంగా పెడుతోంది. రెండో వైపుని ఆకర్షితం వికర్షితం అవుతుంది. ఆ స్థిరంగా వెళ్ళేదే సునీతి, ఒక నీతి మార్గంలో వెళ్ళే మనిషి. ఆ ఆకర్షణకు లోనేదే సురుచి. రుచి అంటే ఆకర్షణ, కాంతి అని అర్థం సంస్కృతంలో. ఎంత అందమైన పేర్లు పెట్టాడో చూడండి వ్యాస మహర్షి, ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అలాగే ఈ తండ్రికి భర్తకి ఏం పేరు పెట్టి ఉత్తానపాదుడు అన్నారు. ఉత్తానపాదుడు అంటే అర్థం ఏంటి, ఉత్ పైకి, తాన వ్యాపించిన, పాద కిరణములు కలిగినవాడు. పైకి కిందికి ఊర్ధ్వానికి వ్యాపించిన కిరణాలు కలిగినవాడు సూర్యుడు ఒక్కడే. ఉత్తానపాదుడు అంటే సూర్యగ్రహం. ఆయనకి 2 భార్యలు అంటే భూమికి 2 పారిశ్వాలు, ఒకటి సునీతి, ఒకటి సురుచి. ఒకటి ఇటు లాగితే ఒకటి ఇటు లాగుతోంది. సునీతి ఇలా సక్రమంగా ఇలా తిరిగి ఇలా వద్దామే అని భూమి ఇలా పెడుతోంది అనమాట. ఈ సురుచి పారిశ్వం ఏం చేస్తోంది, అలా ఎందుకు వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదా, నువ్వు చెప్పినట్టే నేను వినాలా అని ఇది ఇటు తిరుగుతుంది. ఇది ఇటు తిరిగి అది ఇటు తిరిగితే మనం కట్టుకున్న మేళ్ళన్నీ ఏమవుతాయండి అంటే బ్రహ్మాండంలో భూమండలానికి ధ్రువస్థానం ఏర్పడలేదు అప్పటికీ. అందుకని ఆ పరిణామం జరిగింది. అందుకే ధ్రువుడు తపస్సు చేశాడు. దాన్ని ఎలా చెప్పాడు, ఉత్తానపాదుడు ధ్రువస్థానం ఏర్పడేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నమే ధ్రువుడు అనే చిన్నపిల్లాడు తండ్రి ఒళ్ళో కూర్చునే ప్రయత్నం. తండ్రి ఒళ్ళో కూర్చోవడం అంటే అర్థం ఏంటి, సూర్యుని ఆధారంగానే ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి కాబట్టి ధ్రువస్థానం ఏర్పడాలంటే సూర్యకాంతి దాని మీద పడి ఏర్పడాలి, లేకపోతే ఏర్పడదు. సూర్యానుగ్రహం ఉండాలి. ఆ సూర్యానుగ్రహమే తండ్రి అనుగ్రహం. అందుకని ధ్రువుడు పాకుతూనో నడుస్తూనో వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు. వెంటనే సురుచి ఏం చేసింది, మీ అమ్మ దౌర్భాగ్యురాలు, ఆవిడంటే మీ నాన్నకి ఇష్టం లేదు, నేనంటేనే బాగా ఇష్టం, నువ్వు కూర్చుందుకు వీల్లేదని ఈ పిల్లాన్ని తోసేసింది. మనకి సవత్తల్లి కథలా చెప్పారు, లోకంలో అలాంటివి ఉంటాయి కాబట్టి. మనకు అలా చెబితే కానీ అర్థం కాదు కదా. వ్యాస మహర్షి కథని ఖగోళ శాస్త్రాన్ని ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇలా చెబితే కానీ అర్థం కాదు కదా. అప్పుడు ఈ కుర్రాడికి బాధ కలిగింది. వెంటనే వెళ్ళి తల్లిని అడిగాడు. అడిగితే, నాయన నేను సునీతినిరా, నేను మీ నాన్నగారు ఎవరన్నా వస్తే నన్నే పరిచయం చేయడం లేదు, ఇక ఆవిడ ఎక్కువైపోయింది, ఈ మధ్యన 2వ పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను పట్టించుకోలేదు నాయన, నన్నే పట్టించుకున్నప్పుడు నిన్నేం పట్టించుకుంటాడు రా అంది. దాంతో ఈ కుర్రాడికి పౌరుషం వచ్చి, అమ్మ దీనికి విముక్తి లేదా, ఏం చేయమంటావంటే, ఆ తల్లికి విసిగతి దేవుడే దిక్కురా, ఎవడు చెబుతాడరా అని చెప్పిందండి. అంటే అర్థం ఏమిటి, ధ్రువస్థానం ఏర్పడాలి అంటే మొత్తం ఈ విశ్వాన్నంతటినీ పాలించేటువంటి బ్రహ్మాండాలకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వైకుంఠస్వామి దిక్కురా అబ్బాయి, ఆయన్ని ప్రార్థించు అని ఊహించుకున్నాడు. కొడుకు మంచివాడు కాబట్టి వెంటనే వెళ్ళిపోయాడు, తపస్సు చేశాడు. కాబట్టి ఏం వరం కోరాడు, నన్ను మా పెద్ద నాన్నగారు ఒళ్ళో కూర్చునేలాగా చేయమని, నాకు రాజ్యం ఇవ్వమని ఆయన అడగలేదు. శ్రీ మహావిష్ణువు ఎలాంటి వాడంటే, మన దేవతల్లో చాలా అమాయకమైన దేవుడు ఎవరంటే బోళాశంకరుడు. ఎన్ని వరాలు ఇస్తాడో, ఎందుకు ఇస్తాడో, చివరికి ఆయనకి నెత్తి మీదకి ఎలా తెచ్చుకుంటాడో ఆయనకి తెలియదు. అంత బోళాశంకరుడు, అడిగిన వరాలన్నీ ఇచ్చేయడమే. మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్, మహాలౌక్య చక్రవర్తి ఎవరంటే శ్రీ మహావిష్ణువు. ఏం వరం ఇస్తాడో ఇచ్చిన వాడికి తెలియదు, పుచ్చుకునేవాడికి తెలియదు. ఎందుకంటే ఆయన కాపాడేటువంటి బాధ్యత. శివుడు కంపెనీ మూసేసే బాధ్యత, అది వేరు ఇది వేరు. కంపెనీ మూసేసేవాడు ఎలాగైనా మాట్లాడతాడు, కంపెనీ నడపాలనుకున్నాడు మాట్లాడే విధానం వేరు. అందుకని శివుడు వరాలు ఇచ్చేది ఎలా ఉంటుందంటే, తీసుకో కైలాసం కావాలా తీసుకో, రియల్ ఎస్టేట్ చేసుకో అంటాడు ఆయన. అదే విష్ణువుని వైకుంఠంలో అంగుళం అడిగారనుకో, ఎందుకు ఒక కాగితం పెట్టు చూద్దాం, మన గవర్నమెంట్ ఆఫీస్ లాగే ఉంటుంది వ్యవహారం. వారికి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇష్టమైతే వెంటనే ఇస్తారు, ఇవ్వకపోతే 10 సార్లు తిప్పుతారు. అప్పుడు అసలు వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏమండి పని అవ్వట్లేదంటే, ఊరికే అవుతుంది ఏంటి అంటాడు. ఏం చేయాలో అది చేయాలి అంతే. ఇంకా మహావిష్ణువు అంతే లెక్క. అందుకే ఆయన ఊరికే ఇవ్వడు. ఎందుకంటే రేపొద్దున తేడా వస్తే మనం అండం కాదండి. రేపొద్దున తేడా వస్తే ఎవరు చూసుకోవాలి, మహావిష్ణువు అవతారాలు ఎత్తాలి, శివుడు అవతారాలు ఎత్తాడు, ఆయనకేం పని లేదు. అందుకే నేను తపస్సు చేశాడు. తపస్సు చేసి సప్తరాత్రం పఠేత్ పుమాన్, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కేవలం ఈ మంత్రాన్ని ఆయన 7 రోజుల పాటు పఠిస్తూ అలా ఉండిపోయాడండి కుర్రాడు నదీ తీరంలో.
అతనికి సులభమైన మార్గం చెప్పడానికి నారద మహర్షి కనపడి కుర్రాడు కంగారు పడి ఏ నిరాహార దీక్షలు చేసి ప్రాణం పోగొట్టుకుంటాడో అని, అక్కర్లేదయ్యా భగవంతుడు ప్రతిమ చేయొచ్చు, 4 పువ్వులు పెట్టచ్చు, ఆకులు పెట్టచ్చు, ధ్యానం చేయడం ముఖ్యమయ్యా, దృష్టి నిలబడడం కోసమే కదా, చిన్నపిల్లాడివి నీకు దృష్టి నిలబడదమ్మా, నిరాకార ధ్యానం నీకు వీలయ్యేది కాదు, అంచేతను మహావిష్ణువు యొక్క విగ్రహం పెట్టుకోవయ్యా, ఆయన విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని ఆయనే ఇచ్చి దాన్ని చూస్తూ జపం చేయమని. చిన్నపిల్లలకి విచిత్రమైన ఆలోచనలన్నీ వస్తాయి, నువ్వు కనపడకపోతే నదిలో దూకేస్తాడు, ప్రాణాలు పోతాయి. అందుకే నారదుడు పాపం కనిపించి ఆయనకు ఉపదేశం చేశాడు. ఆ ప్రకారం 7 రోజులు అవగానే శ్రీ మహావిష్ణువు కనపడి వరం ఇచ్చాడు. ఈయన ఏమడిగాడు, నా తండ్రి ఒళ్ళో కూర్చునే అవకాశం నాకు ఇయ్యవయ్యా, నా పిల్లతలని ఆక్షేపించింది అంటే, తప్పకుండా నీవు ధ్రువస్థానమును ప్రాపింతువు, తండ్రి ఒడియేలా ధ్రువస్థానమును ప్రాపింతువు, తారాగణ జ్యోతిశ్చక్రం వెందు సప్తర్షి గణంబుతో సహా తిరుగాడుచుంటునో అట్టి ధ్రువస్థానమును 26,000 ఏండ్లు శనం నీవు ప్రాపింతువు అని భాగవతంలో పోతన గారి చేత రాయించాడు వ్యాసుడు రాసిందనే పోతన గారు చెప్పాడు. అయితే తారలు సహా, నక్షత్రాలు సహా, తారకలు సహా, జ్యోతిష్యులు సహా మొత్తం అన్నీ కూడా సప్తఋషుల పేరు మీద ఉన్న వశిష్ఠ, అరుంధత్యాది నక్షత్రాలు సహా ఏ శింసుమార చక్రంలో తిరుగుతూ ఉంటాయో ఆ చక్రానికి ధ్రువస్థానంగా నువ్వు వెళ్ళడానికి 26,000 ఏళ్ళు పడుతుందయ్యా అన్నాడు. అంటే ఈ రొటేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఉంది, ఈ తిరిగేటువంటి భ్రమి సిద్ధాంతం, అది పూర్తి అవ్వడానికి 26,000 years పడుతుంది. అందుకని అంతవరకు నువ్వు ఇంటికి వెళ్ళు, రాజ్యం చేసుకో అన్నాడు. ఈ కుర్రాడికి అర్థం కాలేదు. వెడుతూ ఆయన ఏం చేశాడు, ఇదేమిటిది, నేను ఏదో మా నాన్న తోడలో కూర్చోవడం, ఒళ్ళో కూర్చోవడం, నేనంటే సవత్తల్లని చెబితే ఈయన ఏదో ధ్రువస్థానం అంటాడు, 26,000 ఏళ్ళు అంటాడని వ్యాస మహర్షి అక్కడ ఓ మాట రాస్తాడు. నా అతి ప్రీతో అజగాత్పురం అంటాడు. నా అతి ప్రీతో అజగాత్పురం, అసంతుష్టితోనే ఇంటికి వెళ్ళాట వ్యాసుడు. అది ధ్రువుడు. నేను అడిగింది ఏమిటి, ఆయన ఇచ్చింది ఏమిటి, మా అమ్మ సంగతి చెప్పలేదు, మా పెంతల్లి సంగతి చెప్పలేదు, ఏదో ధ్రువస్థానం అంటాడు, పెద్ద కుర్చీ అంటాడు, నాకు ఎందుకు అవన్నీ. అది లౌకికమైన విషయాలు మనుషులు ఆలోచిస్తారు, కానీ భగవంతుడు అంతకంటే గొప్ప స్థానం ఇస్తాడు. అందుకే భగవంతుడు ఎప్పుడు ఏ కోరిక కోరకూడదు. మనకే ఎన్ని తెలివితేటలుంటే మనని పుట్టించిన వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయండి. మనం ఏదైనా ఒక కోరి మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లా, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లా, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లా అని శ్రీకృష్ణున్నో వ్యాస భగవానున్నో అడిగాను. దానికి ఏముందమ్మా, తథాస్తు అంటారు. రోజు వస్తావుగా, పీఠానికి దండం పెడతావుగా, నీ కన్నీళ్లు చూడలేక పెళ్ళి అవుతుందమ్మా అని ఆశీర్వదిస్తా, అయిపోతుంది. తర్వాత రాక్షసుడు తగులుకుంటాడు, ఏమైంది మీ అమ్మాయి బతుకు, ఎందుకంటే మీరు పెళ్ళవ్వాలని కోరారు కానీ మంచి మొగుడు రావాలని కోరలేదు. అన్ని కోరికలు కోరరుగా ఎవరైనా, రాక్షసుడు వస్తాడు. అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే, అమ్మ నన్ను సుఖంగా ఉండనీయకుండా నాకు పెళ్లి చేసావు, రాక్షసుడు వచ్చాడమ్మా, అన్ని సమస్యలు తీరుతాడని ఆడవాళ్ళు ఒకరిని పెళ్లి చేసుకుంటారు. ఆ సమస్యలు తీరడం మాట ఎలావన్నా చివరికి మగాడు పెద్ద సమస్య అయిపోతాడు. ఓ మగతోడుంటే తోడుంటే నీడుంటే దోడుంటే అని ఏదో దీర్ఘాలు తీసి ఇక్కడ అన్నీ బాగుంటాయని పెళ్లి చేసుకుంటారు. అన్నీ బాగుండేమేమో కానీ వీడో సమస్య అయిపోయాడు. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వెళితే ఒక గొడవ, వెళ్ళి తొందరగా రాకపోతే ఇంకో గొడవ, ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఇంకో గొడవ, ఇలాగే ఉంటాయి. అందుకని కోరికలు కోరకూడదు. ఆయన కోరాడు, పాపం వెళ్ళిపోయాక పినతల్లి వచ్చి స్వాగతం చెప్పింది. ఆశ్చర్యకరంగా భగవంతుడి లీలలు అలా ఉంటాయి. ఏ పినతల్లి ఈయన ద్వేషించదో, నాయనా ధ్రువ నువ్వు లేనిదే రాజ్యం అంతా వర్షాలు కురవట్లేదురా, ఈ వారం రోజుల్లో క్షామం వచ్చేసిందిరా, ఏం జరిగిందో తెలియదురా, మళ్ళీ నాకు అనుమానం వచ్చిన ఆయన మీ అమ్మకి దండం పెట్టానరా, అప్పటి నుంచి మళ్ళీ బాగుందమ్మా, నువ్వు రా నాయన. అది మహావిష్ణువు మాయ, విష్ణు మాయ అన్నీ అవతల సరిచేసే వచ్చాడు ఇక్కడికి. ఆ రకంగా ధ్రువస్థానాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఎంత వైజ్ఞానిక చక్రాన్ని చెప్పాడో చూడండి. అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆ కథను చూసుకుందాం. వ్యాస మహర్షి యొక్క గొప్పతనం అంత విజ్ఞాన శాస్త్రం అంతా తెలుస్తుంది. ధ్రువుడికి పిల్లనిచ్చినటువంటి మావగారు ఎవరయ్యా అంటే శింసుమార చక్రం. శింసుమార చక్రం అంటే ఎక్లిప్టిక్ సైకిల్. మొత్తం ఈ తారాగణ జ్యోతిష్ చక్రం అంతా తిరుగుతూ ఉండే చక్రాన్ని శింసుమార చక్రం అంటారు. శింసుమార చక్రవర్తి అన్నాడు మగవాడు కాబట్టి ఆ పేరు అలా పెట్టాడు వ్యాసుడు. పేర్లు అంత అందంగా పెడతాడు ఆయన. పేర్లు అలా మంచి అందమైనటువంటి పేర్లు పెట్టాలి. ఊరికే పనికిమాలిన పేర్లు అన్నీ పెట్టకూడదు. ఓ మాస్టర్కి 2 కుమార్తెలు పుట్టారట. ఒక అమ్మాయికి వేదన, రెండో అమ్మాయికి రోదన అని పెట్టాట. వేదన అంటే దుఃఖం, రోదన అంటే ఏడుపు. ఏమిట్రా ఎలా పెట్టావు, నేను అలా అనుకోలేదండి. వేదన అంటే వేదాలకు సంబంధించిన మాట అనుకున్నాను, రోదన అంటే రోదసికి సంబంధించిన మాట అనుకున్నానండి. ఇటువంటి పిచ్చి పేర్లు పెట్టకని చెప్పారు. వేదన అంటే దుఃఖం, రోదన అంటే ఏడుపు, అదే పేర్లు పెట్టేది. ఊరికే నా కలిసింది కదా అని పెట్టేయడమే. ఏ పేరు పెడితే ఆ పేరు. వ్యాసుడు ఎలాంటి పేర్లు పెట్టాడో చూడండి. ఈయనకి ధ్రువుడు అన్నాడు, ఆవిడ్ని సునీతి అన్నాడు, రెండో భార్యకి సురునిచి అన్నాడు, ఈయనకి సూర్యుడు పేరు పెట్టాడు, ఉత్తానపాదుడు అన్నాడు. ఇప్పుడు ఈయనకి పిల్లనిచ్చే మావగారికి శింసుమార చక్రవర్తి అని పెట్టాడు.
పెట్టాడు. అంటే మొత్తం నక్షత్రాలు గణాలు గ్రహాలన్నీ తిరుగుతూ ఉండేటువంటి రొటేషన్ ప్రిన్సిపల్ సైకిల్ ఉంది, ఎక్లిప్టిక్ సైకిల్ అంటారు శాస్త్ర విజ్ఞానంలో. ఆ ఎక్లిప్టిక్ సైకిల్ పేరే సంస్కృతంలో శంసుమార చక్రం. దానికి వర్తి చేర్చాడు, మగవాడు కాబట్టి చక్రవర్తి అన్నాడు. ఆ పైన ఆయన కుమార్తెనిచ్చాడు, ధ్రువుడికి పెళ్లి చేశాట. ఆ భార్య పేరు ఏమిటో తెలుసా? భ్రమి అన్నాడు. భ్రమి అంటే ఏమిటి? ది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్, తిరిగేటువంటి సూత్రం, భ్రమించే సూత్రమే భ్రమి. అందుకని తిరిగేటువంటి అవకాశం వచ్చింది. భార్యని పెళ్లి చేసుకున్నాడు కదా మరి, అందుకే ఆయనకి ఆ భ్రమికి ఈయనకి కలిపి 6 కుమారులు అన్నారు. కల్పం ఆ 2 కుమారులు అన్నాడు. 2 కుమారులు ఎవరంటే ఒకరు కల్పం, రెండో వాడి పేరు వత్సరం అన్నారు. అవేం పేర్లండి? వత్సరం అంటే సంవత్సరం. అంటే అర్థం ఏంటి? ది టైమ్ ఇన్ రిలేషన్ టు ది ఇండివిజువల్ ప్లానెట్. ఒక గ్రహానికి సంబంధించి అది సంచారం చేసేటువంటి కాలాన్ని సంవత్సరం అంటారు. మన భూమి ఉంది, ఒక గ్రహం, అది కూడా తిరుగుతోంది. తిరుగుతున్న దాన్ని ఎప్పటికీ సరిగ్గా సంవత్సరానికి దానికి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, సూర్యుడు చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం, అంతే కదా. అందుకని టైమ్ ఇన్ రిలేషన్ టు ది ఇండివిజువల్ ప్లానెట్, దాన్ని సంవత్సరం అంటారు. అందుకే సంవత్సరం ఒక కొడుకు అన్నాడు. ధ్రువుడి కొడుకు పేరు వత్సరం, వత్సరుడు అన్నారు మగవాడు కాబట్టి. అంతకంటే ఉంది. అది కూడా తెలుగు రాసిన వాళ్ళు పోతన గారు అన్నాడు. వ్యాసుడైతే వత్సరహ అన్నాడు. అది అటు సరిపోతుంది, ఇటు సరిపోతుంది. అది ఇంకో కొడుకు అన్నట్టు, ఆయన పేరు కల్పం అన్నాడు. కల్పహ అన్నాడు. కల్పం అంటే టైమ్ ఇన్ రిలేషన్ టు ది ఎంటైర్ సైకిల్ ఆఫ్ గెలాక్సీ. మొత్తం నక్షత్ర సముదాయము, గెలాక్సీ పాలపంత మిల్కీవే ఉంది, అది మొత్తం తిరిగేటువంటి కాలమే కల్పం. అంటే సరిగ్గా ప్రళయకాలం, కల్పాంత ప్రళయం అంటారు. అప్పుడు మొత్తం సూర్యునితో సహా అన్ని గ్రహాలు పడిపోతాయి, సూర్యాకర్షణ శక్తి పోతుంది, భూమండలం అనేది ఉండనే ఉండదు. అది రేపే 21వ తారీఖే జరుగుతుందని కొంతమంది భయపడుతున్నారు. ఏమీ జరగదు. మనం భవజ్ఞ పీఠంలో ఉన్నాం, హాయిగా ఉండండి. ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకో. టీవీలో వాళ్ళకి ఏం కాలక్షేపంలాగా ఎటువంటివన్నీ చర్చలు పెట్టేస్తూ ఉంటారు. 3 బోడుగుళ్ళు 2 బట్టతల్లో అక్కడ కూర్చోబెట్టి చర్చిస్తూ ఉంటారు మన కంగారు పెట్టడానికి. అనవసరంగా ఈ కార్యక్రమాలు చూడకండి. అనవసరమైన విషయం అది, ఏమీ జరగదు. రేపు 21 పైగా నేను సుఖంగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఏం జరగకూడదు. అటువంటి కంగారు ఏం పడక్కల్లా. వ్యాస మహర్షి చెప్పిన ప్రకారం ఎప్పట్లో జరిగేది ఏమీ లేదు. అంత కంగారు పడక్కల్లా. ఇదంతా కల్పాంత ప్రళయం. ఆ కల్పం వత్సరం ఉంటే మళ్ళీ ఆ వత్సరానికి 6 కొడుకులు. 6 కొడుకులు అంటే అర్థం ఏంటండి? సంవత్సరానికి 6 ఋతువులు. సరిగ్గా వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు. సరిగ్గా ఋతువుల పేర్లే పెట్టాడు. అందుకే పెద్ద కొడుకు పేరుట పుష్పార్ణహ అన్నారు. పుష్పార్ణవం అంటే పూలసాగరం, పూలసాగరం అంటే వసంతం. వసంత ఋతువుతోనే సంవత్సరం మొదలైంది. అందుకని వసంత ఋతువు అని పెద్ద కొడుకు పేరు పెట్టారు. ఆ వసంత ఋతువు అన్న పేరున్నవాడు అంటే పుష్పార్ణక. ఆయనకి 2 భార్యలు అంటే విచిత్రమైన పేర్లు పెట్టాడు. ఒకరు ప్రభ, 2 దోష. ప్రభ అంటే డే లైట్, దోష అంటే డిమ్ లైట్. ప్రభ అంటే పగలు, దోష అంటే రాత్రి, ప్రదోషకాలం అంటారు. చంద్రుణ్ణి ఏమో దోషాకరుడు అంటారు. అందుకని ప్రభ అంటే డే లైట్, దోష అంటే రాత్రి. మళ్ళీ ఈ ప్రభ అనే ఆయనకి ముగ్గురు కుమారులు అన్నారు. ఏమిటి అంటే ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఈ దోష అనేటువంటి భార్యకి 3 కుమారులు అన్నారు. వారెవరంటే ప్రదోషము, నిశీధి, వ్యుష్టి అన్నారు. ప్రదోషము అంటే నిశాముఖం, 6 నుంచి 7 గంటల వరకు చీకట పడ్డానికి ముందు నును చీకటి అంటామే. చీకట పడుతోంది ఇంటికి వెళ్ళాలి, చీకట పడుతోంది ఇంటికి వెళ్ళాలని తొందరపడుతూ ఉంటాం, ఇంకా పూర్తిగా పడాల. దాన్ని నిశాముఖం అంటారు. ఎవరైనా మహారాజుకు పట్టాభిషేకం చేసినప్పుడు ఆ నిశాముఖంలో చేసేవారు. పట్టాభిషేకం చేయడానికి, పీఠాధిపత్యం వహించడానికి, ప్రమాణ స్వీకారాలు చేయడానికి ఉత్తమమైన ముహూర్తం ఏంటంటే వ్యాస మహర్షి చెప్పిన ప్రకారం సాయంత్రం 6 నుంచి 7. మనం ఏదో ప్రభాతం అనుకుంటున్నాం, ప్రభాతం అన్నింటికీ పనికిరాదు. పట్టాభిషేకానికి, పదవి స్వీకరించడానికి ఆ ముహూర్తం చాలా మంచిది. అందుకని దాన్ని ప్రదోషం అంటారు. ఆ తర్వాత నిశీధి, అర్ధరాత్రి. వ్యుష్టి అంటారు. వ్యుష్టి అంటే తెల్లారగట్ల, సరిగ్గా 3 నుంచి 6 వరకు ఉండే సమయం. ఈ 3 దోష అనే భార్య కుమారులు అంటే అర్థం ఏమిటండి? మొత్తం రాత్రి 3 భాగాలు, పగలు 3 భాగాలు. ఇలా మొత్తం ధ్రువస్థానం ఏర్పడినప్పుడు మొత్తం 14 లోకాలు కలిపి ఎలా తిరుగుతాయో చెప్పాడు. 14 లోకాలంటే కింద 7, పైన 7. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాది లోకాలు 7 లోకాలు కిందవి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాది 7 లోకాలు పైవి. ఈ 14 కలిపి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక రుద్రుడు ఉంటారు. ఇటువంటి బ్రహ్మాండాలు అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అమ్మవారు ఆదిపరాశక్తి, లలిత త్రిపుర సుందరి, అనంతకోటి బ్రహ్మాండ నాయిక. ఆవిడ ఆదిపరాశక్తి. లలితా సహస్రంలో అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అన్నాడు.
అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ, అనేక కోటి బ్రహ్మాండాలకు నువ్వే తల్లివమ్మ, నీది దివ్య విగ్రహం అన్నాడు. దివ్యం అంటే ఆకాశం అండి, దివ్య శబ్దానికి ఆకాశం అని అర్థం. ఆకాశం ఖగోళ శాస్త్రం తెలిస్తే ఈ విషయం అర్థమవుతుంది తప్పితే దివ్య విగ్రహము అనగానే మనం గుళ్ళో విగ్రహాన్ని చూసి ఆ విగ్రహం మీద పాలు పోసేద్దామా, పెరుగు పోసేద్దామా, తేనె పోసేద్దామా అని ఆలోచించకూడదు. నువ్వు అవన్నీ పోస్తే విగ్రహాలు పాడైపోతాయి. విగ్రహం మీద ఎప్పుడు నీళ్ళే పోయాలి. ఇది ఒకటి బాగా ముదిరింది ఈ మధ్య. నేను మొక్కుకున్నానంటే 100 బిందెలు పాలు పోతుంది. నువ్వు మొక్కుకుంటే కూర్చుని మీ ఆవిడ మీద పోసుకో, తెలుస్తుంది. వీళ్ళ ఆవిడని కూర్చుని పాలు పెరుగు మొత్తం పోసుకోమని సాయంత్రానికి సేవలు పట్టేస్తే తెలుస్తుంది వ్యవహారం. దేవాలయాలు పాడు చేయకూడదండి. ఇలా కేవలం నీళ్లతో మాత్రమే అభిషేకం చేయాలి. పవిత్రమైన దేవాలయాలు పాడైపోతున్నాయి. పంచారామ క్షేత్రాల్లో లింగాలన్నీ దెబ్బతున్నాయండి, పాలకొల్లు సహా, భీమవరం సహా, అమరావతి సహా. మొత్తం రేపు శివరాత్రి నాడు చూడండి ఎలా ఉంటుందో భాగవతం. మొత్తం కార్లు చేసుకొచ్చి మొత్తం పోసేస్తారు. ఇక్కడ నీళ్లు పోయాలి మహా అయితే, అవే ఎక్కువ పోయకూడదు అసలు. ఆ నీళ్లు ఎక్కువ పోస్తారనే మారేడాకులు వేయమన్నారు. మారేడాకు వేస్తే చెమ్మ హరిస్తుందమ్మా. మీ ఇళ్లల్లో కూడా ఎక్కడైనా అపార్ట్మెంట్లో తడి ఉంటే తుడవడానికి వీలు లేకుండా ఉంటే 4 మారేడు దళాలు అక్కడ వేసి మీరు వెళ్ళండి, 2 గంటల్లో సర్దుకుంటుంది ఆ చెమ్మ. అది ప్రత్యక్ష నిదర్శనం. పచ్చి ఆకులు, మారేడాకులు కాస్త కొత్తగా ఉన్నవి, చిగురాకుల్లా ఉంటాయి కదా, పచ్చగా ఉన్నవి, ఎండిపోయినవి, వాటిలో జీవం ఉండదు. అవి కనుక తెంచి అక్కడ వేస్తే వెంటనే చెమ్మ సర్దుకుంటుంది. శివాలయంలో అభిషేకాల కారణంగా చెమ్మ ఉంటుంది కాబట్టి ఆ చెమ్మ పోవడానికి మారేడాకులు వేయండి అంటే మనం అంతా ఓవర్ యాక్షన్ అలవాటు కదా బాగా. శివుడికి ఇష్టమని చెప్పారు, ఇష్టమంటే వేస్తారు కదా. ఇక మనం ఎలా ఆలోచిస్తాం? 4 ఆకులు వేస్తే పుణ్యం అంటే 400 ఆకులు వేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం, 40,000 ఆకులు వేస్తే మరీ పుణ్యం అంటే ఈ పుణ్యాన్ని లారీలో తోసికెడతారు మొత్తం అంతా. ఇక అక్కడి నుంచి లక్షపత్రి పూజ, అయ్య బాబో అయ్యా అని యాకింద యావత్తు 6 యావత్తులు పెట్టేస్తారు. అయ్య బాబోయ్ అంటాడు ఈయన, అంతే లక్షపత్రి. ఇక ఆ తర్వాత కోటిపత్రి కూడా బయలుదేరింది ఈ మధ్యన. శివుడు దండం పెడుతున్నాడు, నా నెత్తి మీద ఈ చెత్త అంతా పోయికండి రా అని. దీనికోసం తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి లారీల్లో ఆకులు తెప్పిస్తున్నారని మొత్తం మారేడాకు అనేది లేకుండా చేస్తున్నారు. మొన్న భీమవరంలో ఒక ఆయన చెప్పాడు స్వయంగా నాకు, మీరు ఇది చెప్పండి సార్ ఎక్కడో అక్కడ, ఎందుకంటే ఆయన దొడ్లో ఒకే ఒక్క మారేడు చెట్టు ఉందట. సోమవారం వచ్చేసరికి ఆకు కాదు కొమ్మలు కూడా కోసేస్తున్నారు మొత్తం. గోడ దూకి వచ్చి దొంగతనంగా ఒకరిని పట్టుకుని దొంగతనం చేస్తున్నామంటే శివుడి కోసం ఏం చేసినా తప్పలేదు. వీడో సూత్రుడు, ఈనో సౌనకాది మహాముని, శివుడి కోసం ఏం చేసినా తప్పులేదుట. అందుకు దొంగతనం చేస్తావా? అసలు ముందు దొంగతనం తప్పు కదా. నువ్వు మారేడాక నేరేడాక పక్కనడు దొంగతనం తప్ప కదా. అది శివుడి కోసం చేస్తే రైట్ అయిపోతుందా? అయితే ఒక నమ్మకమైనటువంటి నౌకరు ఉంటాడండి, తన యజమాని అంటే ఆయనకు చాలా గౌరవం. అక్కడ పాలేరుగా ఉన్నాడు ఆయన. ఒక శతాబ్దాల తరబడి వాళ్ళ తరమంతా అక్కడ పాలేరుతనం చేస్తున్నాడు. నేను మా యజమాని కోసం ఈ హత్య చేశానంటే కోర్టు వారు ఊరుకుంటారా? యజమాని వీడిని కలిపి వేసేస్తారు లోపల. అంటే శివుడి కోసం దొంగతనం చేశానంటే శివుడు కూడా నేరస్తుడు అవుతున్నాడు అక్కడ. ఇది మనం చేస్తున్నది. ఈ అజ్ఞానం విడిచిపెట్టుకోవడమే ప్రవచన చైతన్యం. ప్రవచనం ద్వారా చైతన్యం పొందాలి మనం, చేదస్థంలోకి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది వ్యాస మహర్షి అంత ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని ధ్రువ చరిత్ర అనే ఒకే ఒక కథ ద్వారా మనకు అందించాడండి ఆ మహానుభావుడు. ఎంత గొప్పవాడో